హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏంటి అలా న్యూ ఇయర్ అయిపోయినాక ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? సో న్యూ ఇయర్ అనేది మనం ఎప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ కాదు. న్యూ ఇయర్లో మనం ఏ డెసిషన్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం ప్లాన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను ఒక్కటి చెప్పేది ఏంటి అని అంటే, అబ్రాడ్ కంట్రీ ఒక్కటే కాదు, మీరు గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేయండి. లేదు గవర్నమెంట్ జాబ్తో కంపేర్ చేస్తే మాకు అబ్రాడ్ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రము, సో నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం డెఫినెట్గా సింగపూర్ ఒక్కటే కంట్రీ కాకుండా వేరే కంట్రీ కూడా ట్రై చేయండి. యూకే, కెనడా, ఇవన్నీ ఏంటి అని అంటే, మీరు ఫ్యామిలీ వాళ్ళు అయి ఉంటే, ఐ మీన్ లైక్ మీ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండే మీకు ఫ్యామిలీ సపరేట్గా ఉంటే ఇది ది బెస్ట్ అండి. సింగపూర్లో ఫ్యామిలీతో ఉండడం చాలా చాలా కష్టం, ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఏదైనా కూడా టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ మీ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇక్కడ ఉంటే మీకు ప్రాపర్ శాలరీ రాకపోతే రియల్గా చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ వస్తే ఎవరైనా వాళ్ళు ప్లాన్ చేసుకోండి రావడానికి. అయితే వేరే కంట్రీకి ఏంటి అని అంటే అక్కడ తొందరగా మీకు ఫ్యామిలీని తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యూకేలో నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, అతను ఆల్రెడీ ఫ్యామిలీతో సెటిల్ అయిపోయారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లారు, ఫ్యామిలీ కూడా నర్సే. వాళ్ళు ఫస్ట్ అతను వెళ్ళారు, తర్వాత వాళ్ళ వైఫ్ని తీసుకెళ్లారు. అండ్ ఇద్దరు నర్సింగే, అండ్ మంచిగా వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో వాళ్ళు అటు సైడ్ వెళ్ళారు, నేను ఇటు సైడ్ వచ్చాను సింగపూర్. నేను సింగిల్గా ఉంటున్నా కాబట్టి ఇట్స్ ఓకే ఫర్ మీ. బట్ ఏంటి అని అంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే అదర్ కంట్రీస్ అయితే నాకు తెలిసి చాలా బెస్ట్. బట్ యాక్చువల్గా అన్నిటితో చూస్తే సింగపూర్ బెస్ట్. ఎందుకని నేనంట అంటే నాకు ఇష్టమైన కంట్రీ, నా డ్రీమ్ కంట్రీ కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నా. అండ్ మీరు ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు అందరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్గా ఆ వీడియోస్ అన్నీ పెట్టానండి, ప్లీజ్ అక్కడికి వెళ్ళి కొంచెం మీరు చూస్తే అండ్ నా ప్రాసెస్ని ఎక్కడ స్టార్ట్ చేశానో మీకు అర్థమైపోతుంది. అండ్ కొంతమంది అడుగుతున్నారు కదా సింగపూర్ రావడానికి ప్రాసెస్ ఏంటి అని. యాక్చువల్లీ నేను ముందుగానే చెప్పాను, ప్లీజ్ ఆ వీడియోస్ మీరు ప్రీవియస్గా చూడండి. అండ్ సింగపూర్కి సంబంధించినటువంటి మీకేమన్నా లైక్ డీటెయిల్స్ కావాలి అని అంటే మీరు నాకు ఆల్రెడీ కామెంట్స్లో పెడుతున్నారు కదా, దానికి నేను ప్రాపర్గా తెలుసుకొని పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకనంటే జస్ట్ నేను ఇక్కడ సింగపూర్లో ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అంటే అది హానెస్ట్గా తెలిసి ఉంటేనే ఆ వీడియోస్ కొంచెం నేను చేసిన దానికి అండ్ మీరు వింటున్నందుకు యూస్ఫుల్ అవ్వాలి. ఏదో తెలియకుండా నేను వీడియోస్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తే దానివల్ల అసలు లాభం ఏముండదు. సో అందుకని ఒక్కొక్క వీడియో నేను చాలా ఆలోచించుకొని పెడుతున్నాను. నేనైతే ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అండ్ నేను అసలు ఏ ఇన్ఫర్మేషన్తో వచ్చాను, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఎలా అని చెప్పి. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను అండ్ నాకు ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను. అండ్ ఈ వీడియో యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ రావడానికి వాళ్ళకి సోర్స్ అనేది ఉండదు అండ్ ఇన్ఫర్మేషన్ తెలియదు. నేనేదో యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలని మాత్రం అసలు కాదు, తెలిసిన కంటెంట్ ఇతరులకు నేను ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఒక్క విలేజ్ నుండి వచ్చానండి, నేను చాలా చాలా పూర్ విలేజ్ మాది. ఆ విలేజ్ నుండి నేను ఇక్కడికి వరకు వచ్చానంటే నా మీద దేవుని దయ ఉండడము అండ్ నా ఫ్యామిలీ నన్ను నమ్మడము. సో ఇవన్నీ కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకంటే మనీ పెడుతున్నప్పుడు మనం 10 ఆలోచిస్తాము. సో అందులో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు రావాలని ఇంట్రెస్ట్ ఎవరైతే కామెంట్ చేశారో నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీడియో తీసి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అండ్ రావాలి అనుకున్న వాళ్ళు ఆ మాట వినేసరికి నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఇష్టం నేను జాబ్లో ఉంటూ అండ్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా లైఫ్ ఎటుపోతుందో అర్థం కాకుండా చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ నర్సింగ్ ఫీల్డ్లో వాళ్ళు మాత్రం అయితే చాలా సఫర్ అవుతారండి. ఎందుకంటే ప్రాపర్ శాలరీస్ ఉండవు అండ్ ప్రాపర్గా అసలు మేనేజ్మెంట్ నుండి ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు అసలు ఆ డ్యూటీలో. అండ్ సెకండ్ ఏంటి అని అంటే మనం ఎంత కష్టపడుతున్నామో దానికి తగ్గ శాలరీ రానప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అండ్ మీరందరూ నేను ఏమని చెప్తున్నానంటే అండ్ ప్రాపర్ గైడెన్స్తో వెళ్ళండి. ఏది చేసినా కూడా తొందరపడకండి, ఆలోచించుకోండి అన్ని విధాలుగా. నాకు తెలిసిన సింగపూర్ ప్రాసెస్ అయితే నేను లాస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇంకేంటి అని అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెప్పాల్సింది ఏమనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకున్నారు ఈ న్యూ ఇయర్లో అసలు అడుగుతున్నా మిమ్మల్ని. సింగపూర్ అనుకున్నారా, వేరే అదర్ కంట్రీ అనుకున్నారా, లేదు గవర్నమెంట్ జాబ్ అనుకున్నారా? సో మూడిట్లలో మీరు ది బెస్ట్ అనేది ఏమనుకుంటున్నారంటే అందరి థాట్స్ అయితే వినకండి.
లాంగ్ లాస్టింగ్గా తక్కువ శాలరీ అయినా పర్లేదు, మాకు కన్ఫామ్గా జాబ్ కావాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే గో హెడ్ విత్ ద గవర్నమెంట్ జాబ్స్. కష్టపడండి, చదవండి, తెచ్చుకోండి. లేదు నాకు వేరే కంట్రీకి వెళ్ళాలని ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటే ఫేస్ చేయాలని ఉంది, అండ్ నాకు ఒక న్యూగా లైఫ్ని లీడ్ చేయాలని ఉంది అనుకున్న వాళ్ళు అబ్రాడ్ కంట్రీకి రండి. కానీ వచ్చే ముందు ఆలోచించుకోండి. యాక్చువల్లీ నేను ఎవరిని రావద్దన్నాను, అందరు రావాలి, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. కష్టాలను చూడాలి, సంతోషాలను చూడాలి, అండ్ అసలు ఎలా ఉంటుందో బ్యాలెన్స్ లైఫ్ కూడా చూడాలి. ఓకేనా? అండ్ ఇంకేంటి అని అంటే మంచిగా తినండి, మంచిగా ఉండండి. ఈ న్యూ ఇయర్లో హ్యాపీగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. గోల్ సెట్ చేసుకున్న వాళ్ళు గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.